తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నేత అని కితాబిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కింది స్థాయి నుంచి ఆయన ఎదిగారని, వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదన్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారని, టికెట్ ధర పెంపునకు వెసులుబాటు కల్పించారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయన్నారు. సలార్, పుష్ప 2 వంటి సినిమాలకు భారీ వసూళ్లు వచ్చాయని, పుష్ప 2 సినిమాకు సీఎం రేవంత్ పూర్తిగా సహకరించారని తెలిపారు. టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతుందన్నారు. అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్టు చేస్తారు, చట్టం ఎవరికి చుట్టం కాదని రేవంత్ పై ప్రశంసలు కురిపించారు. మీడియాతో చిట్చాట్ సందర్భంగా పలు విషయాలను పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. దీనిపై అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ చిట్చాట్ నిర్వహించారు. పలు కీలక అంశాలు కూడా ప్రస్తావించారు. దాంట్లో పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆఫ్ ద రికార్డు అల్లు అర్జున్ వ్యవహారంలో, ముఖ్యంగా పుష్ప 2 మూవీ విషయంలోనే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అంశంలో గోటితో పోయే అంశాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైసీపీలా వ్యవహరించడం లేదు, తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోకి అనేక అవకాశాలు ఇచ్చారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పాజిటివ్ గా మాట్లాడుతూ కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఈ రోజు చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బులు పెంచకపోతే రికార్డ్స్ ఎలా వస్తాయి అంటూ కూడా ఆయన అన్నారు. సినిమా బాగున్నప్పుడు ప్రజల మన్ననలు చూడడానికి వెళ్తాము, ప్రజల రెస్పాన్స్ కి వెలకట్టలేము అని కూడా ఆయన అన్నారు. సినిమా హాల్ కి వెళ్లి చూడడం అనేది అందరూ చేయడం లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో హీరోలు సినిమాలకు వెళ్లి చూసే పరిస్థితే లేదంటూ కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో, ఇప్పటి వరకు కూడా అంటే ఆ సంఘటన ఒక మహిళ చనిపోవడం అదంతా కూడా తెలిసిందే మనకి. 9 ఏళ్ల బాలుడు శ్రీతేజ్ కూడా ఇప్పటికీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సిబ్బంది ఖచ్చితంగా అల్లు అర్జున్ కి చెప్పి ఉండాల్సింది ఆ అంశం పైన. అల్లు అర్జున్ అంశంలో అధికారులను ఇబ్బంది పెట్టడమే అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బాధితుల కుటుంబంకి హీరోకి తెలియకుండానే సినిమా యూనిట్ వెళ్లి భరోసా ఇచ్చి ఉంటే బాగుండేది అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు చట్టం అనేది అందరికీ సమానమే అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, సినిమా రంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిగా తోడ్పాటు అందిస్తానని అన్నారు అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. చిత్రం యూనిట్ సంధ్యా థియేటర్ ఘటనను మొత్తం హీరో మీదే వదిలేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇది కాకుండా రేవంత్ రెడ్డి కాబట్టే హీరోని అరెస్ట్ చేయగలిగారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పరిపాలన పైన కూడా పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుందంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అట్ ది సేమ్ టైం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నేత అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కితాబ్ ఇచ్చారు. కింది స్థాయి నుంచి ఆయన ఎదిగారని, వైసీపీ విధానాల వల్ల తరహాలో అక్కడ వ్యవహరించలేదని, తెలంగాణలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారని, టికెట్ ధర పెంపునకు కూడా వెసులుబాటు కల్పించారంటూ కూడా ఆయన ఈ రోజు గుర్తు చేశారు. సీఎం రేవంత్ సహకారంతోనే సినిమా కలెక్షన్లు పెరిగాయని, సలార్, పుష్ప 2 సినిమాలకు భారీ వసూళ్లు వచ్చాయని, పుష్ప 2 సినిమాకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరించారంటూ కూడా ఆయన తెలిపారు. దీంతో పాటు టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతుంది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్రస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం ని పొగిడారు. అనంతరం కూడా మరోసారి కూడా అదే ప్రస్తావించారు. అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్న అలానే అరెస్ట్ చేస్తారు, చట్టం ఎవరికి చుట్టం కాదని రేవంత్ రెడ్డి పైన ఆయన ప్రశంసలు కురిపించారు. అయితే ముందుగా అనుకున్నట్టు మీడియా చిట్ చాట్ సందర్భంగా కూడా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నేత అని కితాబిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కింది స్థాయి నుంచి ఆయన ఎదిగారని, వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదన్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారని, టికెట్ ధర పెంపునకు వెసులుబాటు కల్పించారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ సహకారంతోనే
సినిమాల కలెక్షన్లు పెరిగాయన్నారు. సలార్, పుష్ప 2 వంటి సినిమాలకు భారీ వసూళ్లు వచ్చాయని, పుష్ప 2 సినిమాకు సీఎం రేవంత్ పూర్తిగా సహకరించారని తెలిపారు. టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతుందన్నారు. అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్టు చేస్తారు, చట్టం ఎవరికీ చుట్టం కాదని రేవంత్ పై ప్రశంసలు కురిపించారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పలు విషయాలను పవన్ కళ్యాణ్ పంచుకున్నారు.